నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ కృష్ణాయ నమః. అలా మనం శ్రీ విశ్వావసు నుంచి పరాభవాలోకి అనగా 25 నుంచి 26లోకి ప్రవేశించేసాము. అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారము చాంద్రమాన ప్రకారం మనకి 60 సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది. అయితే మనకి ఈ 60 సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది శ్రీ విశ్వావసు తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి సందేశాలను ఇస్తుంది, ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము. ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము. ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి పరిస్థితులుంటాయి, గ్రహస్థితులు ఎలా మారతాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశ కాల మాన పరిస్థితుల ప్రకారము న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ఇలా ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్‌లోను, ప్రకృతిలోను, తర్వాత దేశ పరిస్థితుల్లోను, న్యాయ వ్యవస్థలోను ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి. కానీ జనరల్‌గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం. కాదు. దేశానికి కూడా కష్టాలుంటాయి. ప్రకృతికి కూడా కష్టాలుంటాయి. సో, ఇలాంటి కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మార్పులు మనకి ఈ 2026లో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము. అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు శ్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు శ్రీ అనేది పెడతాము. ఎందుకు శ్రీ అనేది పెడతాము అంటే కనుక మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి. చెడు చేసే క్రోధినామ సంవత్సరం అని ఉంది. క్రోధి అంటే క్రోధం అనమాట. సో, ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పండితులు, ఋషులు ప్రతి దానికి ఒక మంచి ఉండాలి అని మనకి ఉద్దేశంతో శ్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు. సో, యాక్చువల్ నేమ్ పరాభవ అయినప్పటికీ మనము శ్రీ పరాభవ అని చెప్పుకుంటామనమాట. అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట దాని అంతర్గత మీనింగు. కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో శ్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము శ్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము. అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి? ఏ పరిహారాలు మనం పాటించాలి? ఎటువంటి పూజలు, పునస్కారాలు చేసుకోవాలి? ఎటువంటి దానాలు చేసుకోవాలి? ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. అయితే ముందుగా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్‌గా చెబితే మీకు కన్‌ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి, ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాది అని తెలుసుకుంటే కనుక, మీ గ్రహస్థితులను బట్టి, మీ రాశులను బట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి దానాలు చేసుకోవాలనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, మంచి జరగాలి అని కోరుకుంటూ, కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 2026లో ఎలా ఉండబోతోంది? 25లో మాకు ఇలా జరిగింది, అలా జరిగింది, ఏమీ బాలేదన్న వాళ్ళు కొంతమంది. చాలా చక్కగా ఉంది నాకు ఈ సంవత్సరం అనుకున్న వాళ్ళు కొంతమంది. ఇలాగా మిశ్రమ ఫలితాలు కొంతమందికి అలా జరిగి ఉంటే 26లో మనకు చిన్న ఆశ ఉంటుంది. 26లోనైనా నా కోరిక తీరకపోతుందా? 26లోనైనా నేను మంచిగా ఉండకపోతానా అన్న ఆశ, ఉత్సాహము, ఆతృత ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది గదా! అయితే ఈ 26లో ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారము ఇది మన తెలుగు పంచాంగం కాదు. ఇంగ్లీషు కాలమాన ప్రకారము ఇంగ్లీషు ప్రకారంగా జనవరి 26 నుంచి ఆ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది అనేది ఆ గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ 12 రాశుల మీద అనేది చూసినట్టయితే అందులో భాగంగా తదుపరి రాశి వృశ్చిక రాశి అన్నమాట. ఈ రాశి వారికి శని భగవానుడు 5లోను, రాహువు 10లోను, కేతువు 4లోను, గురుడు 12లోను, సూర్యుడు 8, చంద్రుడు 1లోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే కనుక మీలో కాన్సంట్రేషను అంటే ఏకాగ్రత, కన్సిస్టెన్సీ అంటే ఒక స్థిరంగా ఉండలేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతోంది. కాబట్టి ఈ రెండిటిని పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఎగ్జామ్స్‌లో మీకు
ఫేవరబుల్ గానే వస్తాయి. ఇవి 2 కనుక పెంచుకున్నట్టయితే మీరు అనుకున్న స్థాయిలో, అనుకున్న గ్రేడ్‌లో, అనుకున్న ర్యాంకులో పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే సైన్సు, ఐటీ, రీసెర్చ్ ఫీల్డ్‌లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారికి మంచి మంచి ఆపర్చునిటీస్ రావడము, విదేశాలు వెళ్ళడము, ఫీజు లేకుండానే కాలేజెస్‌లో సీట్ రావడము, ఈ ఇలాంటి ఆపర్చునిటీస్ మీకు ఈ సమయంలో వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఇంకా ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే ముందుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, రికగ్నిషను అంటే మీ మీద గుర్తింపు, మీకు ప్రమోషన్స్ రావడము, మిశ్రమ ఫలితాలు అందరికీ ఒకేలాగా ఉండదు. కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాలేకపోవచ్చు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే గనక మీకు వర్క్ ప్రెషర్ ఎక్కువుంటుంది. వర్క్ లోడ్ ఎక్కువుంటుంది. ప్రెషర్ వేరు, లోడ్ వేరు. ఈ 2 కూడా ఎక్కువుంటాయి. దీంతో పాటు డెడ్‌లైన్ మీరు ఇది అని నిర్ణయిస్తారు మీ పై అధికారులు. ఆ సమయంలో మీరు పూర్తి చెయ్యాలి అనే టార్గెట్సు, ఇన్ని చెయ్యాలన్న టార్గెట్లు, ఈ సమయంలో చేయాలన్న డెడ్‌లైన్స్ ఇలా మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసేటట్టు, భయాందోళనకి గురి చేసేటట్టు, ఇబ్బంది పెట్టేటట్టుగా మీకు కనబడుతోంది. ఇంకా ఐటీ రంగం చూసినట్టయితే కనుక కొత్త టెక్నాలజీస్‌ని మీరు నేర్చుకోవాలి. మనకి ఎప్పటికప్పుడు ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూ ఉంటే మనకి కొత్త కొత్త మ యాప్‌లు కానీ, కొత్త కొత్త టెక్నాలజీ పెరగడం కానీ జరిగే అవకాశాలున్నాయి. పాత పద్ధతుల్లోనే నేను చేస్తాను అంటే అక్కడే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని, కొత్త టెక్నికల్‌గాను, డిజిటల్‌గాను మీరు అప్‌గ్రేడ్ అవ్వాలి. లేదు అంటే గనక ఆపర్చునిటీస్ రాకుండా పోతాయి. అయితే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కూడా మీకు చాలా ఎక్కువొచ్చే అవకాశం ఉంటుంది. అలా వస్తే గనక ఐటీలో చేసేవాళ్ళు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంకా వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే గనక పార్ట్నర్‌షిప్ వ్యాపారము మీరు చాలా జాగ్రత్తగా రన్ చేయవలసిన పరిస్థితి. మీరైనా కావచ్చు, మీ యొక్క అపోజిట్ పార్ట్నర్ అయినా కావచ్చు, మిమ్మల్ని మోసం చెయ్యడమో, మీరు మోసపోవటమో అలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇబ్బందులు తల ఎత్తడము, ఒక్కొక్కసారి మూసేసేయవలసిన పరిస్థితి రావడము, ఆహ్, కొ ఐటీ ఐటీ దాడులకు ఇరుక్కోవడము, లెక్కల్లో ఫ్రాడ్ రావడము, ఇలాంటివేవో ఇబ్బందికరమైన వాతావరణాలు ఈ సమయంలో వీళ్ళకి కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ట్రేడింగ్ అండ్ కన్సల్టెన్సీలో మాత్రము ఆ వ్యాపారం చేసే వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఇన్వెస్ట్‌మెంట్స్ మాత్రము కేర్‌ఫుల్‌గా మానిటరింగ్ చేయండి. అంటే పెట్టేసిన పెట్టుబడుల మీద ఒకసారి దృష్టి పెట్టండి. ఎంతవరకు వచ్చింది? ఎలా వచ్చింది? అనే అంశాలను మీరు దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. తర్వాత కొత్త పెట్టుబడులు పెట్టాలి అంటే గనక జాగ్రత్తలు తీసుకొని ఈ సంవత్సరం పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అంటే కొన్ని పెట్టుబడులు మెచ్యూరిటీ వాల్యూకొచ్చేస్తాయి కదా! 25 అయిపోయింది కాబట్టి, అవి ఎంతవరకు వచ్చాయి? నేను పెట్టిందెంత? నాకొచ్చిందెంత? అనే లెక్కలు మీరు చూసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే గనక మీకు కొత్త ఇరిగేషన్ పద్ధతులను అంటే వ్యవసాయ పద్ధతులను మీరు అవలంబించాలి. పెస్ట్ కంట్రోల్ ఎసెన్షియల్. అంటే పెస్ట్ కంట్రోల్ అంటే క్రిమి సంహారక మందులు కానీ, సేంద్రియ ఎరువుల విషయంలో కానీ, ఇలాంటి విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు వేయవలసిన పంటలు పల్సెస్ అంటే పప్పుధాన్యాలు, తర్వాత వెజిటబుల్స్ కూరగాయలు, రైసు ఈ 3 వేసినట్టయితే గనక ఎక్కువ బెనిఫిట్స్ అంటే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రైతులు ఈ దిశగా ప్రయత్నం చేసుకోండి. తర్వాత రాజకీయ రంగం చూసినట్టయితే గనక పబ్లిక్ సపోర్ట్ మీకు విపరీతంగా ఉండే అవకాశం కనబడుతోంది. అంటే హెచ్చు స్థాయిలో మీరే మా నాయకుడు అన్నట్టుగా మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడేటట్టుగా గోచరిస్తోంది. ఆపోజిట్ అంటే మీకు ప్రత్యర్థులు మాత్రము మిమ్మల్ని ఫోకస్ చేసి మిమ్మల్ని ఎప్పుడూ ఎదుర్కొందామా అన్నట్టు కాచుకొని కూర్చుంటారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే సీనియర్ గైడెన్స్ మీకు చాలా అవసరము. మీ పెద్దలు కావచ్చు, రాజకీయ నాయకుల్లో సీనియర్స్ కావచ్చు, లేదా మీ అధిష్టాన వర్గం కావచ్చు. ఎవరైతే మీకు మంచి అంటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళ యొక్క గైడెన్స్ ఈ సమయంలో మీకు అవసరము. తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే గనక కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే ఇక్కడ గోచరిస్తోంది. కుటుంబంలో అన్యోన్యత లోపించడము, అపార్థాలకు వెళ్ళడము, గడబిడగా ఉండడము, ఇబ్బందులు కలగడము ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత పిల్లల విషయంలోనూ, భార్యాభర్తల దాంపత్య విషయంలోనూ కొంత పాజిటివిటీ ఉండే అంటే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా ఆరోగ్య విషయం చూసినట్టయితే గనక ఆహ్, ఎక్కువగా తల తిరగడాలు, రక్తహీనత, తర్వాత తూలి పడిపోవడాలు ఇలాంటివి గోచరిస్తున్నాయి. దీంతో పాటు విపరీతమైన
మానసిక ఆందోళన, స్ట్రెస్ ఎక్కువ కనబడుతోంది. అంటే బీపీలు, షుగర్లు ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ వస్తాయి. అలాంటివి ఏవైనా ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, మీరు ఈ రాశి వాళ్ళు కుజుడిని ఎక్కువగా ప్రార్థించాలి. కుజుడి ఆరాధన చేసుకోవాలి. కుజుడికి సంబంధించిన పరిహారాలు, దానాలు, ఆ సంబంధించిన వస్త్రాలు ధరించుకోవాలి. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ప్రతి మంగళవారము చదువుకునే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు మీరు ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలన్నా, లేదంటే డెసిషన్స్ తీసుకోవాలన్నా ఎర్ర రంగు వస్త్రాన్ని ధరించి ఎరుపు రంగు వస్త్రాలను దానం చేస్తూ ఎరుపు పళ్ళు, ఎరుపు పువ్వులు ఇలాంటి వాటిని ఎక్కువగా ఇచ్చేటట్టుగా పెట్టుకోండి. మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఈ రాశిలో ఉండేవారు గోచార రీత్యా ఈ ఫలితాలను చూసుకుని, ఈ పరిహారాలు పాటించుకుని, ఆ గ్రహాల యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం సంపూర్ణంగా పొందాలి, అందరూ చక్కగా ఉండాలి అని కోరుకుంటూ